తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భగీరథ కృషి ఫలితమే కాళేశ్వర ప్రాజెక్ట్ అని పీర్జాతిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్లూరి మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి నాయకులతో కలిసి పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టి బీడు భూముల్లో నీళ్లు పారించే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అపర భగీరథ కేసీఆర్ పై సిబిఐ కేసుల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారు చేసిన ప్రయత్నం ఎంత బ్రహ్మాండంగా ఉందో ఈ యొక్క రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచానికే చాటి చెప్పినారు. అట్లాంటి కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలని చెప్పి మీరు ఏదో కుటిల ప్రయత్నం చేసి ఈ కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఇటు కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అటు బీజేపీ యాక్సెప్ట్ చేసి ఎంక్వైరీకి పూనుకుంటుంది. ఇలా మీరు చేసే రాజకీయం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడైనా మానుకోవాలి, రైతుల గురించి ఆలోచించుకోవడం నేర్చుకోండి. యూరియా సప్లై చేసలేని మీరు ఈ సన్నాసులు, ఆ యూరియా కూడా ఇవ్వలేని మీకు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? అట్లాంటి కార్యక్రమాల్లో మీరు ముందుండండి, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి తప్ప లేనిపోని ఎంక్వైరీలని కాలయాపన చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తెరదీయొద్దని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.